హాయ్ ఎవ్రీవన్. అయితే మంచి న్యూట్రిషియస్ అట్ ద సేమ్ టైం టేస్టీగా నోటికి మంచి రుచికరంగా ఒక మంచి డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందామా. ఇది మీకు మంచి ప్రోటీన్స్ని, విటమిన్స్, మినరల్స్, యాంటాక్సిడ్స్, మీ బాడీకి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ దీంట్లో ఉంటాయి. దీనికోసం మన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కొంచెం గీలో షాలో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో సీడ్స్ కూడా వేసుకోవాలి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా అలా షాలో ఫ్రై చేసుకోవాలి. సీడ్స్ కాబట్టి తొందరగా చిట్పట్లాడిపోతాయి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మనం కొన్ని కిష్మిష్ అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవి ఎందుకు లాస్ట్లో వేస్తున్నా అంటే ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ సీడ్స్, దాని తర్వాత కిష్మిష్ అండ్ నువ్వులు వేసుకోవాలి. దీంట్లో నేను మంచి టేస్ట్ వచ్చేటందుకు స్మెల్ కోసము ఇలాచీ అండ్ కొంచెం సోంపు కూడా వేస్తున్నాను. సోంపు ఏంటంటే మనకు డైజెషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక 5 to 6 డేట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అది మంచి ముద్ద కట్టే వరకు డేట్స్ వేసుకుంటే సరిపోతుంది మన క్వాంటిటీని బట్టి. మన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ మెజర్మెంట్లో తీసుకోండి. 1 కప్ తీసుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ 1 కప్, సీడ్స్ ఏమో 2 to 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు వాటన్నిటిని ఇలా మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. దీనికి ఏ షుగర్ కానీ మళ్ళీ బెల్లం కానీ ఏమీ అవసరం లేదు. మనం ఫస్ట్ వేసిన 2 to 3 టీ స్పూన్స్ నెయ్యితోనే డేట్స్తో మనం మంచి లడ్డు షేప్లో ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మంచిగా స్మూత్గా లడ్డూస్ ఫామ్ అయిపోతాయి. వీటిని మీరు కోర్స్ పేస్ట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా స్మూత్ ఫైన్ పౌడర్లా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. తినేప్పుడు పంటి కింద పడుతుంటే మంచి టేస్టీగా అనిపిస్తుంది కదా, అట్లా అనమాట. ఇలా మంచిగా లడ్డూలు కొంచెం నెయ్యి చేతికి రాసుకొని స్మూత్గా లడ్డూలు కట్టేసుకోవాలి. ఇవి రోజుకొక లడ్డు తింటే ఇంతకంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా న్యూట్రిషియస్, చాలా హెల్దీ. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.